డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిబ్లికల్ పరివర్తన. వెల్కమ్ టు దేవుని ప్రేమ ఇదిగో ధ్యానాలు. జూన్ 21కి చెందినటువంటి వాక్య భాగం కీర్తనలు 117, 118. అయితే 118వ కీర్తనపై మనం కేంద్రీకరిస్తాం. అంతకుముందు ప్రార్థన శీర్షిక హెడ్డింగ్ ఇవ్వాలి అని అంటే 118 దావీదు కీర్తన 24వ వచనం అందరికీ తెలిసిందే. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. దిస్ ఇస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్, వీ విల్ రిజాయిస్ అండ్ బి గ్లాడ్ ఇన్ ఇట్ అని దావీదు మహారాజు చెప్పినటువంటి ఈ పాడినటువంటి ఈ పాట మనం బర్త్డే సమయంలో దావీదు మహారాజు గిటార్ వేసి బ్రహ్మాండంగా సంతోషంగా మన బర్త్డేని సెలబ్రేట్ చేస్తున్నాడని అనుకోవచ్చా? అది ప్రశ్న, అదే టాపిక్. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our God, our rock and redeemer. ఆమెన్. కీర్తన 118వ అధ్యాయం చదువుకుందాం. కొన్ని వచనాలు మరి 8 నుండి చదువుకుందాం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను. నలుదిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను. కందిరీగల వలె నా మీద ముసిరి ఉన్నారు. ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించిపోయిరి. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను. నేను పడినట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి. యెహోవా నాకు సహాయం చేసెను. యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారమాయను. నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చి ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయను. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయను. నేను చావను, సజీవుడైన యెహోవా క్రియలు వివరించదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించను కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి. నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. నీవు నాకు రక్షణదారుడవై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది. అది మన కన్నులకు ఆశ్చర్యం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. చాలు, చదువుకుందాం. అవసరమైనటువంటి చోట నేను కొన్ని కామెంట్స్ చేస్తాను. ఇక్కడ కార్సన్ గారు చెబుతుంది ఏంటంటే, తన బాల్యంలో ఉన్నప్పుడు ఆయన వారి తండ్రి చెబుతున్నటువంటిది. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము అనే మాటలతో ఒక వాల్ ప్లేక్ ఇంటిలో ఉండేది. ఈ కీర్తనలు 118, 24లో కేజీవీలో తండ్రి కేజీవీ చదివేవాడు. మరి ఆ మాటలే ఉన్నది. ఏదో చిన్న మార్పు, ది దౌ అనే మాట తప్ప ఆ మాటలు NIVలో కూడా ఏ మార్పు లేకుండా అనువదించబడి ఉన్నది, ట్రాన్స్లేట్ చేయబడింది అన్నమాట. ఎప్పుడైనా
చిన్న చిన్న విషయాలను బట్టి మేము సణుక్కున్నప్పుడు మా తండ్రి ఈ వాక్యమును మాకు అన్వయిస్తాడు. వాతావరణం వేడిగాను చెమటతో పోస్తున్నదా? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదు. ఆకాశం నుండి గాలి వాన విసురుతుంటే మేము బయటకు వెళ్ళి ఆడుకొనలేమా? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. ఈ దినము లేక ఈ స్థలము లేక ఈ సెలవు దినము మనం ఉత్సాహించి దినము లేక బంధువులను దర్శించినప్పుడు కానీ ఎంతో బోరింగ్గా ఉంటున్నదా? ఆ విధంగా చెబితే ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, మనం ఉత్సహించి సంతోషించదము అని ఆయన తండ్రి అంటాడు. మా తండ్రి కొన్నిసార్లు అర్థపూరితంగా నొక్కి చెబుతాడు, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, మనము ఉత్సహించి సంతోషించదము. మేము చేసే అవసరమైన ఫిర్యాదులను మా తండ్రి వినడానికి కాదు. ఏంటయా తండ్రిగా ఉండి ఎప్పుడు ఇది కోటి చేస్తాడు, పిల్లలకు స్వతంత్రత ఇవ్వడు అని కాదు. సీరియస్గా ఉండేటువంటి ఫిర్యాదులని ఆయన తండ్రి వింటాడు. లేఖనాలు ఇంకా వేరే విషయాలు కూడా చెప్పుతున్నామని కాదు, కానీ అంటే లేఖనాలు చెప్పేదంతా ఇదేనా? కీర్తనలో 118:24 అని కూడా కాదు. కానీ సణుగుడు గొణుగుడు దేవుని దయాళత్వమును ఆయన సార్వభౌమతలకు వ్యతిరేకంగా ఉంటుందని ప్రతి తరములోని క్రైస్తవులు నేర్చుకొనవలెను. చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ మరి స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ తరం వాళ్ళు కానీ వచ్చే తరం వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే సణుగుడు గొణుగుడు దేవునికి వ్యతిరేకంగా, దేవుని గుడ్నెస్కి దయాళత్వానికి ఆయన సావరింటికి సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా ఉంటుందని ప్రతి తరం వాళ్ళు గ్రహించుకోవాలి. కానీ ఈ వాక్యమును దాని సందర్భంలో అర్థం చేసుకునేవాళ్ళం. ఓకే, ఇది సందర్భం లేకుండా వాక్యాన్ని ఎప్పుడు అర్థం చేసుకోకూడదు. అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే మన బర్త్డే సాంగు దావీదు మహారాజు పాడినట్టుగా ఉంటుంది. మన ఏదైనా కానీ సెలబ్రేట్ చేసుకుంటే, ఓ దావీదు మహారాజు ఈ పాట పాడుతున్నాడు, కీర్తనలు 118, దిస్ ఈజ్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్, వీ విల్ రిజాయిస్ అండ్ బి గ్లాడ్ ఇన్ ఇట్ అని ఆయన పాడినట్టుగా మనం పాడతాం. సందర్భం తెలుసుకోకపోతే ఇక అదే విధంగా మనం పాడతాం. ఇప్పుడు కూడాను సందర్భాన్ని సరిగా అర్థం చేసుకుంటే ఆ తప్పుడు బోధల్లో తప్పుడు ప్రీచింగ్లో కూడాను పడం. ఓకే, తన శత్రువులు ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటి అంటే కీర్తనీయుడైనటువంటి దావీదు శత్రువులు ఆయనను చుట్టుముట్టినప్పటికీ కేవలము మానవుల అండ చేరకుండా దేవునిపై ఆధారపడి ఆయనను విశ్వసించిన ఎడల కీర్తనకర్త అంతకుముందు వ్యక్తపరిచాడు. ఆయనపై విశ్వసించని ఎడల మరి మంచిది కాదు, విశ్వసించని ఎడల ముప్పు కలుగుద్ది అనేటువంటి రీతిగా మరి ఇక్కడ గ్రంథకర్త చెబుతున్నాడు. ఓకే, తన శత్రువులలో ఇల్లు కట్టువారు కూడా కలిసి ఉన్నారని ఇప్పుడు విశదపరుస్తున్నాడు. ఎవరు? ఆయన శత్రువులు. ఆయన శత్రువులు ముట్టినప్పటికీ మానవుల అండ చేరకుండా ఈ కీర్తనీయుడు దేవునిపై ఆధారపడి ఆయనను విశ్వసించాడు అని చెప్పుకుంటున్నాడు. మరి ఈ శత్రువుల్లో ఇంకెవరున్నారు? ఇల్లు కట్టువారు అంటే బిల్డర్స్, సమాజాన్ని కట్టేటువంటి వాళ్ళు, నాయకులు, సమాజం అంటే నాయకులు, పొలిటికల్గా కావచ్చు, మరి సమాజంలో ఉన్నటువంటి ఎల్డర్స్ కావచ్చు, లీడర్స్ కావచ్చు, ఓకే, మరి పంచాయతీ పెద్దలు కావచ్చు, ఎంఆర్ఓస్ కావచ్చు,
అలాంటి వాళ్ళు మరి ఇల్లు కట్టువారు కూడా కలిసి ఉన్నారని ఇప్పుడు విశదపరుస్తున్నాడు. 22వ వచనం చదువుకుందాం. 118:22. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఓకే, ఆయన ఇల్లు కట్టేటువంటి వారు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలుల అధికారం కలిగినటువంటి ప్రజలు వారి గోడలను కట్టు సమయంలో కొన్ని రాళ్లను విసర్జించు శక్తిమంతులు అన్నమాట వీళ్ళు. వాళ్ళు మరి గోడ కట్టేటప్పుడు కొన్ని రాళ్ళు పనికిరావు కదా. అదేవిధంగా సమాజాన్ని కట్టేటప్పుడు కొంతమందిని పక్కన పెడతారు, వాళ్ళని వాడుకోరు. మరి ఇక ఈ సందర్భంలో దాని అర్థం ఏంటి అని అంటే, కట్టువారు నిషేధించిన రాయి మూలరాయి అయినది అని చెప్తాడు. వాళ్ళు పక్కన పెట్టారు అది పనికిరాదని, అదే తర్వాత మూలరాయి అయ్యింది. ప్రప్రదంగా ఆలోచించినచో అంటే, ప్రప్రదంగా అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే, ఆ సందర్భంలో ఎవరికి వర్తిస్తుంది, ఆ సందర్భంలో దాని అర్థం ఏంటి, కీర్తన 18వ సందర్భంలో ఎవరికి వర్తిస్తుంది అనేటువంటిది. ఆ రాయి ఎవరిని గురించి? ఆ మూలరాయి దావీదు వంశపు రాజును సూచిస్తున్నది అని అనుకోవచ్చు. ఇంచుమించు ఖచ్చితంగా చెప్పగలం. అంతేకాదు దావీదునే సూచిస్తుందని కూడా చెప్పవచ్చు. దావీదుని కానీ లేకపోతే దావీదు వంశంలో ఉన్నటువంటి రాజును కానీ సూచించేటువంటిది. అది మూలరాయి. ఇశ్రాయేలు సమాజానికి మూలరాయి అయింది. రాజుగా అయ్యాడు, ప్రథముడిగా అయ్యాడు. అధికారం గల ప్రజలు ఆయనను తిరస్కరించినప్పటికీ ఆయన మూలరాయిగా ఉంటున్నాడు. అధికారం గల ప్రజలు ఆయన తిరస్కరించినప్పటికీ ఆయన మూలరాయిగా ఉంటున్నాడు. అంతే కదా. ఒక విధంగా ఆయన్ని సమూయేలు అభిషేకించాడు, నువ్వు రాజు అవుతావని. ఆయన రాజుగా పట్టాభిషేకం చేసింది ఎప్పుడు? చాలా కాలం అయిన తర్వాత. అప్పుడు దాకా ఆయన పనికిరానటువంటి వాడు, పారిపోవాల్సి వచ్చింది సౌలు నుండి. అలాంటి పరిస్థితి అన్నమాట. మరి ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది కదా, అది మనకు తెలిసినటువంటి విషయమే. కాబట్టి అధికారం గల ప్రజలు ఆయనను తిరస్కరించినప్పటికీ ఆయన చివరికి మూలరాయి అయ్యాడు, రాజుగా అయ్యాడు. అంతేకాదు ఆ ప్రక్రియ మానవుల యంత్రాంగంతో కానీ వారి తెలివితేటలను బట్టి కానీ సాధ్యమైనది కాదు. ఆయన రాజు ఎట్లా అయ్యాడు? మనుషులు నియమిస్తే అయింది కాదు. సమూయేలు ద్వారా దేవుడు ఆయన్ని అభిషేకించాడు. కాబట్టి ఇది దేవుడు చేసినటువంటి కార్యం, మానవులు చేసింది కానే కాదు. అది యెహోవా వలన కలిగినది. అది మన కన్నులకు ఆశ్చర్యము అని చెప్తున్నాడు 23వ వచనంలో. మళ్ళీ చదువుతాం 23వ వచనం. అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యం. అంటే అక్కడ గొర్రెలు కాసుకునేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి రాజుగా సింహాసనం మీద ఆయన అభిషేకించాడు కదా, అది ఆశ్చర్యం కదా. మరి మన కన్నులకు ఆశ్చర్యం. యెహోవా పునాదిగా వేసిన రాతిని విసర్జించి అబద్ధములను ఆశ్రయముగా చేసుకున్న ప్రజలను యెషయా తన కాల పరిస్థితులను గూర్చి వివరిస్తున్నాడు. ఇక్కడ యెషయా కూడా ఈ విషయం చెబుతున్నాడు. ఓకే, యెషయా 28:15-16 వచనాలు చదువుకుందాం. మేము మరణముతో నిబంధన చేసుకుంటుమి, పాతాళముతో ఏకమైతిమి. ఉపద్రవము ప్రవాహము వలె వడిగా దాటినప్పుడు అది మా యొద్దకు రాదు. అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకుంటుమి, మాయ క్రింద దాగి ఉన్నాము అని మీరు చెప్పుకొనుతున్నారే.
ప్రభువగు యెహోవా ఇలాగున సెలవిస్తున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. చాలా చెప్పుకోవచ్చు ఈ వాక్యం గురించి, కానీ ఇక్కడ మనం గమనించేది ఏంటంటే ఈ మూలరాయి గురించి ఈ యెషయా కూడా చెప్పాడు అని మనం గ్రహించాలి. ఓకే, అది ఆయన కాలంలో ఆయన పరిస్థితులను బట్టి చెప్పినటువంటి విషయం. అబద్ధములను ఆశ్రయముగా చేసుకున్న ప్రజలను ఆయన దృష్టిలో పెట్టుకుని యెషయా ఏం చెబుతున్నాడంటే తన కాల పరిస్థితులను బట్టి గురించి వివరిస్తూ పునాదిగా వేసిన రాతిని గురించి ఆయన చెబుతున్నాడు. మానవుల యొక్క అబద్ధాలని వాళ్ళు నమ్మారు, కానీ దేవుని యొక్క పునాదిగా వేసినటువంటి రాతిని వాళ్ళు నమ్మలేదు. ఎవరైతే ఆ రాతిని నమ్ముతారో వారు కలవరపడరు అని మనం చదువుకున్నాం. అది యెషయా చెప్పినటువంటిది. అంతిమముగా యేసుక్రీస్తులో ఈ తరహాలోనే జరిగినది. ఆయన అంతిమ మూలరాయి, శ్రేష్టమైన మూలరాయి అని ఈ వచనాల్లో ఉన్నది. ఈ వచనాలు చదువుకునేటువంటి ముందు ఒక మాటని నేను వివరిస్తాను. అదేంటంటే అంతిమ అనేటువంటి మన మాట వాడాం కదా. అంతిమముగా, అంతిమ మూలరాయి, అంతిమము అంటే ఏ అర్థంతో నేను వాడుతున్నానో దయచేసి అర్థం చేసుకోండి. అంతిమంగా, అంతిమము అంటే ఇక్కడ దావీదు మహారాజు 118లో చెప్పినటువంటి మాటలని మనం విన్నాం. యెషయా మరి చెప్పినటువంటి మాటలు 28వ అధ్యాయంలో చెప్పినటువంటి మాటల్ని మనం తెలుసుకున్నాం. అంతిమంగా అంటే చివరిగా అన్నట్లు అర్థం చేసుకోవచ్చు. కానీ అంతిమం అంటే ఇది కాదు అర్థం, ఇది అర్థం. ఉన్నతమైనది, చివరిది ఉన్నతమైనది, రెండు. చిన్నది ఔన్నత్యమైనది, ఇక అంతకంటే గొప్పది లేదన్నమాట. ఇది చివర అండ్ క్లైమాక్స్. ఇంగ్లీష్లో చెప్పాలంటే క్లైమాక్టిక్ పాయింట్. రాస్తాను ఇక్కడ, క్లైమాక్టిక్ పాయింట్. హెబ్రీ 1:1 కూడాను చివరిగా. అంతకుముందు నానా విధాలుగా ప్రవచనాల ద్వారా అనేక విధాలుగా దేవుడు తనను తాను బయలుపరుస్తున్నాడు. చివరిగా, అంతిమంగా, ఔన్నత్యంగా అనేటువంటి అర్థం అన్నమాట తన కుమారుని ద్వారా. కాబట్టి ఇక యేసు ప్రభు ద్వారా ఇక ఔన్నత్యం ఏమీ లేదు, అది క్లైమాక్టిక్ పాయింట్. మరి అనొచ్చు, యేసు ప్రభు కంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారని మరి శిష్యులతో చెప్పాడు కదండి అని అంటే దాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. అది మిస్అండర్స్టూడ్ ప్యాసేజెస్లో ఒకటి. అప్పుడు చెప్పిన దాకా మీరు దయచేసి ఉండండి, దాని అర్థం ఏంటో. యేసుప్రభు కంటే ఇంకా గొప్పవాళ్ళు ఏంటండి? యేసుప్రభు కంటే సంఘం గొప్పదా? యేసుప్రభు కంటే ఆయన సేవకులు, ఆయన శిష్యులు, అపోస్తలులు గొప్పవాళ్ళ? మరి ఎందుకు చెప్పాడు యేసుప్రభు? యోహాను సువార్త 14లో ఉంటుంది, అది తర్వాత చెప్తాను. మిస్అండర్స్టూడ్ ప్యాసేజెస్లో అది వస్తుంది, దయచేసి వినండి. ఇంకొకటి, నేడు శుభదినం, ఇదే శుభదినం, నేడు శుభదినం అనేటువంటి మాటలు అంతకుముందు చెప్పుకున్నాం. ఈ సమయంలో దాని గురించి కూడా చెప్పుకుందాం. అది ఏంటి? నేడు అనేది ఏంటి? ఇన్నిసార్లు చెప్తున్నాం, ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాం? మరలా రిపీట్ చేస్తున్నారండి. బైబిల్ ఎప్పుడు కూడా రిపీట్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే, నాలాంటి మొద్దోడైనా సరే విని నేర్చుకునేటటువంటి రీతిగా పదే పదే. ఒక సామెత ఉంది కదా, చచ్చిన పామునే కొడుతున్నాడండి. అట్లాగే
పదే పదే అనేక విధాలుగా బైబిలు స్వార్థ గురించి చెప్పుద్దన్నమాట. ఇది స్వార్థకి చెందినటువంటి నేడే శుభదినం. ఏంటి ఆ శుభదినం? మొదటి రాకడ నుండి రెండవ రాకడ వరకు నేడే శుభదినం, ఉత్సాహించి పాడుదము అని దావీదు కీర్తనలో చెబుతున్నాడు. 1000 సంవత్సరాల క్రితం యేసు ప్రభుకి ఆ దావీదు మహారాజుకి 1000 సంవత్సరాల ముందే నేడు శుభదినం, ఈ దినానం శుభదినం అని చెబుతున్నాడు. మొదటి రాకడ నుండి రెండవ రాకడ వరకు ద పీరియడ్ ఆఫ్ గ్రేస్ నేడు అనేది అన్నమాట. ఆ నేడు అనేది సృష్టి, నేడు కానాన్లో ప్రవేశించటం, నేడు విశ్రాంతిలో ప్రవేశించడం, నేడు. అది కీర్తన 95:7 నుండి 17లో ఉంటుంది. దీని అంతటి యొక్క అర్థం ఏంటి అని అంటే హెబ్రీ 4:7-11 చెబుతుందన్నమాట. ఈ విధంగా చెబుతుంది. ఇదంతా కూడాను ఆ నేడు అనేది దీనికి సంబంధించిందండి అని హెబ్రీ 7:11 చెబుతుంది. అంటే కృపాకాలం, నేడు కృపాకాలం. ఇంకొక రిఫరెన్స్ కూడా చెప్పాలంటే 2 కొరింథీ 6:2లో కూడా నేడే శుభదినం. చదువుతారా? 2 కొరింథీ 6:2. 2 కొరింథీ 6:2 అందరికీ తెలిసినటువంటి వచనమే ఇది. అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి మాటలు. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుతున్నాడు. రక్షణ దినమందు, టుడే. కాబట్టి టుడే అనేది అక్కడ టుడే అనేది దాన్ని కొంచెం రీసెర్చ్ చేసి చదివినట్లయితే అది చివరికి చివరగా ఉండేటువంటి, ఔన్నత్యంగా ఉండేటువంటి ఈ దినాన్ని సూచిస్తుంది. క్లైమాక్టిక్ డే, యేసు ప్రభు యొక్క రెండవ రాకడ. ఇదన్నీ కూడాను చివరి దినాలు. ఇది లాస్ట్ పాయింట్. ఇక అది వచ్చిన తర్వాత టూ లేట్. ఇదే కృపకాలం, నేడే అనుకూల సమయం, పీరియడ్ ఆఫ్ గ్రేస్. సరే, ఇప్పుడు దానికి వెళదాం. మరలా ఈ వచనాలు కూడా చదువుకుందాం. ఏంటి? అంతిమంగా యేసుక్రీస్తులో ఈ తరహాలోనే జరిగింది. ఏంటి? ఈ మూలరాయి గురించినటువంటి ఆ యొక్క ప్రవచనం ఎక్కడైతే యెషయా చెప్పాడో, అంతకుముందు దావీదు మహారాజు 1000 BCలో చెప్పాడు, అది అంతిమంగా యేసుక్రీస్తులో నెరవేరింది అని క్రొత్త నిబంధన చెబుతుంది. గ్రహించండి దయచేసి. పాత నిబంధనని ఏ విధంగా అర్థం చేసుకోవాలో క్రొత్త నిబంధన ఆధారం చేసుకోకుండా పాత నిబంధనని దయచేసి అర్థం చేసుకోవద్దు. దానికి సరిపోయినటువంటి ఆధారాలు క్రొత్త నిబంధనలో ఉంటే దానిలో కూడాను 3 రకాలుగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది, ఏ అనుమానం లేకుండా ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది, ఎంఫాటిక్గా ఉంటుంది. అదేవిధంగా క్రొత్త నిబంధన ఆ విధంగా చెబుతుంటే మనం కూడా ఎంఫాటిక్గా చెప్పవచ్చు. క్రొత్త నిబంధన సైలెంట్గా ఉంటే మనం సైలెంట్గా ఉండాలి. క్రొత్త నిబంధన అటు ఇటుగా ఉండి మనం కూడాను పర్వాలేదులేండి, ఆ విధంగా అర్థం చేసుకున్నారు, మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారు. కాబట్టి క్రొత్త నిబంధన మనకు గైడెన్స్. పాత నిబంధన ఏ విధంగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడాను డైరెక్ట్గా క్రొత్త నిబంధన లేకుండా పాత నిబంధనని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించవద్దు. కాబట్టి మనం హోంవర్క్ చేయాలి. క్రొత్త నిబంధన ఏ విధంగా చేస్తుందో అదే విధంగానే చేయాలి. లేకపోతే మనం పప్పులో కాలేస్తాం, తప్పుడు బోధ చేస్తాం, మనుషుల్ని తప్పుడు మార్గంలో పెడతాం. ఓకే, ఆల్ రైట్.
ఈ వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 21:42. మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు, యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభువు వలననే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడూను చదవలేదా? హకమ్ రీసెర్చ్ చేయలేదా? మీరు చదువుకోలేదా? మీరు ఆలోచించలేదా? మీరు ధ్యానించలేదా? పైపైన చదువుకెళ్ళారా? నెక్స్ట్ రోమా 9:32-33. రోమా 9. మీరెందుకు అందుకొనలేదు? వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగా అన్నట్లు దానిని వెంటాడిరి. నెక్స్ట్ వచనం, విశ్వాస మూలం. ఇదిగో నేను అడ్డురాతిని, అడ్డుబండను సియోనులో స్థాపించుతున్నాను, ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపడడు అని వ్రాయబడిన ప్రకారం వారు అడ్డురాయి తగిలి తొట్టుపడిరి. ఎవరు? ఇశ్రాయేలు నాయకులు, ఇశ్రాయేలు ప్రధానులు, మత నాయకులు. ఓకే, ఆయన మూలరాయి అయితే అడ్డురాయి అయిపోయింది. దాన్ని బట్టి వాళ్ళు స్టంబుల్డ్, పడిపోయారన్నమాట. ఓకే, ఎఫెసీ 2:20. ఎఫెసీ 2:20. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మూలరాయి అయిన క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, ముఖ్యమైన మూలరాయి వాళ్ళు అపోస్తులు ఎవరు? పునాది. ఎప్పుడు కూడాను మనం దాన్ని అపార్థం చేసుకోవద్దు. ఓకే, నెక్స్ట్ 1 పేతురు 2:6-8. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమగు మూలరాతిని సియోనులో స్థాపించుతున్నాను, ఆయన యందు విశ్వాసముంచు వాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. ఎక్కడ? యెషయా 23:15 16 చదువుకున్నాం కదా. వాడు సిగ్గుపడడు. ఈ మూలరాయిని, ఈ యేసు ప్రభువుని నమ్మినటువంటి వాడు సిగ్గుపడడు. ఓకే, 1 పేతురు 2:6-7-8 వచనాలు. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమగు మూలరాతిని సియోనులో స్థాపించుతున్నాను, ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. ఆల్ రైట్, లెట్స్ మూవ్ ఆన్. దావీదు కాలములో అంతిమ నెరవేర్పులో కానీ జరిగిన అద్భుతమైన దేవుని విజయమును బట్టి కానీ ఆయనను స్తుతించవలెను. ఓకే, అంతిమ నెరవేర్పు ఎక్కడ జరిగింది? దావీదు కాలంలోనే కానీ, తర్వాత యెషయా, అంతిమ కాలములో యేసుప్రభులో జరిగినటువంటి అద్భుతమైనటువంటి దేవుని విజయమును బట్టి, దేవుని విజయం అది, ఆయనను స్తుతించవలెను. ఇంకా ఏంటి ఇక్కడ విజయం అంటున్నాడు అనేదాన్ని నెక్స్ట్ వచనం చదువుకుంటే అర్థమవుతుంది. ఇది అద్భుతమైనటువంటి దేవుని అంతిమ విజయం. ఓకే, అది ఏంటి? ఇక్కడ అపోస్తుల కార్యాలు 4:10-11. ఓకే, ఆయన పునరుద్ధానము ద్వారా ఆయన నిజమైన యోగ్యతను వ్యక్తపరుచుకున్న రాయి. ఓకే, అపోస్తుల కార్యాలు 4:10-11. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన దాన్ని బట్టి దాన్ని ఎట్లా ఇంటర్ప్రెట్ చేయాలి అనేటువంటి
వాక్యం ఇది. అపోస్తుల కార్యాల్లో పేతురు ప్రసంగిస్తుంటున్నాడు. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుతున్నాడు. చూడండి, ఇక్కడ మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున. నెక్స్ట్ వచనం, ఇల్లు కట్టువారైన మీరు ఓకే, నాయకులు, మత నాయకులు, రాజకీయ నాయకులు, ఇశ్రాయేలు నాయకులు, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఈయనే. ఆ రాయి మూలకు తలరాయి ఆయన. ఓకే, మళ్ళీ ఇప్పుడు 10వ వచనం ఏంటి, ఏ సందర్భం అది? ఇశ్రాయేల్ ప్రజలందరూ తెలుసుకొనవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు. అది అంటే రిజరక్షన్ అన్నమాట. రిజరక్షన్ ద్వారా విజయం వచ్చింది. యేసుప్రభుకి విజయం వచ్చింది, మనకి విజయం వచ్చింది. కాబట్టి ఏం చేయాలి? మనం ఆయనను స్తుతించాలి, సంతోషంగా స్తుతించాలి. దిస్ ఈజ్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్, వీ విల్ రిజాయిస్ అండ్ బి గ్లాడ్ ఇన్ ఇట్. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము అని అపోస్తలులు సంతోషించారు కదా. ధైర్యంగా బజార్లో నిలబడి యేసుప్రభు నామమున ఏం భయం లేకుండా, వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు, హింసిస్తున్నటువంటి వాళ్ళ మధ్యలో బజార్లో నిలబడి మీరు చంపినటువంటి యేసుక్రీస్తుని దేవుడు లేపాడు. ఆయన తలకు ఆయన మూలరాయి అయ్యింది అని అంటే సంఘానికి ఆయన మూలరాయి. విజయం వచ్చింది, విజయం వస్తుందని, ఆయన నామం పేరట విజయం వస్తుందని నమ్మాలి. ఆయన నమ్మినటువంటి వాళ్ళు ఎప్పుడు సిగ్గుపడరు. ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with you all, now and forevermore. Amen. God bless you.